లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. ఆచి చికెన్ మసాలా. దేవాంశను కూడా వదలని వైసీపీ ఇంత నీచమా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాజకీయాలు అనేవి ఎక్కడైనా చేసుకుంటారు, సరే సాధారణం. కానీ ఇంట్లో కుటుంబ సభ్యుల జోలికి, ప్రధానంగా మహిళల జోలికి, చిన్నపిల్లల జోలికి రావడం అనేది అనైతికం, నీచం కూడా. అందులోనూ రాయలసీమలో అయితే ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే దాన్ని చేతగానితనం కింద చెబుతూ ఉంటారు. మరి ఇక్కడ వీళ్ళ రాజకీయాన్ని ఏమని అనాలి? ఎందుకంటే సాధారణంగా ఇంట్లో కుటుంబ సభ్యుల్ని, మహిళలను తీసుకొచ్చి మాట్లాడటం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు మనవడు, అలాగే లోకేష్ కొడుకు అయినటువంటి దేవాంశ్ జన్మదినం. సో సాధారణంగానే వాళ్ళు స్వామివారి పట్ల అపారమైన భక్తి శ్రద్ధలతో కలిగి ఉంటారు కాబట్టి ప్రతి జన్మదినానికి, ఏది దేవాంశ్ జన్మదినానికి తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవడమే కాకుండా అక్కడ ఆ రోజు ఖర్చు అయ్యే మామూలుగా అన్నదానం, నిత్య అన్నదానం జరుగుతుంది కదా, ఆ రోజు ఖర్చు అయ్యేదంతా కూడా వీళ్ళే ఆ ఖర్చును భరాయిస్తూ ఉంటారు. 44 లక్షల రూపాయలు అనుకుంటా ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఇది 13వది. ఇప్పటివరకు 12 సార్లు చేశారు, ఇది 13వ జన్మదినం కాబట్టి 13వసారి అనుకుంటాం. సో అయితే ఇక్కడ ఈ అంశం పోయింది. దీనికి సంబంధించింది ఈరోజే ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. వీళ్ళు దానికి 24 గంటల ముందు నుంచే సోషల్ మీడియాలో కొన్ని కథనాలు పెట్టేసి మామూలుగా కాదు. అదేమిటి అంటే వాళ్ళ పూజ గదిలో శివుడి విగ్రహం అని చెప్పేసి, శివుడి బొమ్మ అని చెప్పేసి చిన్నది తయారు చేశారు. ఎవరు తయారు చేశారు? దేవాంశ్. ఎంత వయసులో? 4 ఏళ్ల వయసు అప్పుడు తయారు చేసి పూజ గదిలో పెడితే అది చూసి పట్టేసి, అదేంటిది క్షుద్ర పూజలు, పూజ గదిలో క్షుద్ర పూజల బొమ్మలు పెడతారా అని చెప్పేసి ఇక వైసీపీ తగులుకుందండి. సో దానికి ఏమని చెప్పాలి? సో దీనికి సంబంధించి ఎంతో బాధ్యతాయుతంగా ఆయన తండ్రి నారా లోకేష్ గారు వివరణ ఇచ్చారు. అదేంటి అంటే ఇదిగోండి. ఫర్ దోస్ క్యూరియస్ అబౌట్ ద డాల్స్ ఇన్ ద పూజ రూమ్, ఇట్స్ ఎ లార్డ్ శివ డాల్ అండ్ లిటిల్ శివలింగ్ హ్యాండ్ మేడ్ బై దేవాంశ్ వెన్ హీ వాస్ జస్ట్ 4. ఫర్ దీస్ క్యూరియస్, ఈ ఆతృత ఏంటంటే వీళ్ళది తెలుసుకోవడం కోసం అంటున్నారు కదా. అదేంటి అంటే పూజ గదిలో పెట్టింది శివుడి విగ్రహంలో తయారు చేసేటప్పుడు ఎవరు? దేవాంశ్. ఎంత వయసులో? 4 ఏళ్ల వయసులో. అప్పుడు చిన్న పిల్లలు చిన్న బొమ్మలు ముద్దుగా తయారు చేస్తూ ఉంటారు. అప్పటి నుంచే ఆ దేవాంశ్కి భక్తి శ్రద్ధలు అనేవి చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు నేర్పారు. సో అందు గురించి ఆ భక్తితోనే ఆ శివుడి బొమ్మ అనేది తయారు చేశాడు. దానిని పట్టుకొని కూడా హేళన చేసేలాగా వీళ్ళు సోషల్ మీడియాని వాడుతున్నారంటే, శివలింగ్ హ్యాండ్ మేడ్ బై దేవాంశ్ వెన్ హీ వాస్ జస్ట్ 4. 4 ఏళ్ల చిన్నారప్పుడు. హీస్ టైనీ శివ భక్త్ ఇన్ మేకింగ్, వీ కెప్ట్ ఇట్ ఇన్ ద పూజరం యాజ్ ఎ మెమరీ. అంతే కదా. మనం చిన్నపిల్లలప్పుడు మన బిడ్డల గురించి ఏదైనా చేసినప్పుడు ఎంతో ముచ్చటపడి దాన్ని దాస్తాం. రేపు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా చూపిస్తాం, ఇదిగోరా నువ్వు చిన్నప్పుడు ఇలా చేసావని చెప్పేసి. సో అదొక మెమరీ అనమాట. దాన్ని అలా పూజ గదిలో పెట్టుకున్నారు. తప్ప? సమ్ అండర్స్టాండ్ ఫెయిత్, సమ్ డోంట్. కొందరికి అర్థమైంది, కొందరికి అర్థం కాదు. బట్ డివోషన్ లైక్ దిస్ నీడ్స్ నో ఎక్స్ప్లెనేషన్. కానీ భక్తికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది హరహర మహాదేవ్ అంటూ నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. ఇక్కడ మనం చాలా అంశాలు మాట్లాడుకోవాలి. ప్రధానంగా ఇప్పుడు వీళ్ళకి దేవుడి పైన అపారమైన భక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అన్నిటికీ మూలాలు మద్యమే. ఆ మద్యం దెబ్బకి కోలుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారు వీళ్ళు. దానికి ఇప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి, దాని నుంచి రికవర్ కావడానికి వాళ్ళు పడుతున్న అవస్థలు మామూలుగా కాదు. దీని తర్వాత ఇంకొక వీడియో ఉంటుంది, మన వివిఐపి ఎక్స్ మినిస్టర్ రోజా చేసిన కామెంట్స్ పైన. సో ముందుగా దీని వరకు మనం కన్ఫైన్ అయ్యి మాట్లాడుకుందాం. సో అయితే ఈ విషయంలో దేవాంశు ఏదైతే చేసిన బొమ్మను కూడా వదలకుండా వీళ్ళు చేస్తున్నారంటే ఇంకా ఇంతకంటే నీచమైన రాజకీయం ఏదైనా ఉంటుందా? ఏదో గొప్పగా చెప్పుకుంటారే సింహం సింగిల్ అని. ఏంది సింహం? ఇది సింహం సింగిల్ రాజకీయాలేనా ఇవి? ఇట్లాంటి రాజకీయాలు చేయటం కంటే
ఎందుకులే కానీ సరే. ఎనీహౌ ఇక్కడ ప్రధానంగా రాజకీయాలు చేయాలి, ప్రజల్లో బలం పొందాలి అంటే ఏం చేయాలి? అసెంబ్లీకి వెళ్ళాలి. ఇలాంటి అన్నెసరీ వాటి మీద ఫోకస్ చేసి అనవసరంగా పార్టీ పరువు పోగొట్టుకోవడం కాకపోతే దాన్ని కూడా తీసుకొచ్చి క్షుద్ర పూజలు చేసే బొమ్మలు పెట్టుకున్నారంట. అసలు క్షుద్ర పూజలు చేసే బొమ్మలు పెట్టుకుంటాం ఏంటండి? పోనీ వీళ్ళకైనా అసలు అది దాన్ని సోషల్ మీడియాలో పెట్టేవాడికన్నా ఆలోచన ఉండాలి కదా. వాళ్ళు ఎందుకు పెడతారు క్షుద్ర పూజలు? చంద్రబాబు నాయుడు ఏమైనా క్షుద్ర పూజలు చేసేవాడా? పోనీ వాళ్ళు ఏమైనా చేసేవాళ్ళ? పోనీ ఏమన్నా దైవభక్తి లేనోళ్ళ? వాళ్ళకి దైవభక్తి లేదు అని చెప్పేసి ఏమైనా ఎస్టాబ్లిష్ చేస్తే ప్రజలు ఏమైనా నమ్ముతారా? అంతెందుకు, సాక్షాత్తు స్వామివారి పాదాల దగ్గరే కదా ఆయన పైన బాంబ్ బ్లాస్ట్ జరిగితే బ్రతికి బట్టగట్టగలిగింది. అది స్వామివారి సేవ చేసినందుకు స్వామివారే కదా సేవ చేసింది, అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కాపాడింది. మరి అటువంటిది ఇక పదే పదే వారు స్వామివారిని ఏదో అవమానిస్తున్నట్లు, భక్తి భావాలు లేనట్లు ఎంత ప్రయత్నాలు ఎందుకు చేసుకుంటున్నారు వీళ్ళు? వాళ్ళని వాళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం ఎదుటి వాళ్ళ మీద కూడా బురద జల్లేస్తూ ఉన్నారు. చివరికి ఆ చిన్న కుర్రాడైనటువంటి దేవాంశం కూడా వదలలేని పరిస్థితి, దుస్థితి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే చివరికి దేవాంశం చూసి కూడా భయపడుతున్నారా వైసీపీ వాళ్ళు? అదే అనుకోవాలి. సో నారా లోకేష్ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లీడరు, చంద్రబాబు నాయుడు గారు సీనియర్ లీడరు, ఇక ప్రజెంటు, ఇక ఫ్యూచర్లో నారా లోకేష్ గారు, ఇంకా సూపర్ ఫ్యూచర్లో దేవాంశ్ వస్తాడని ఇప్పటి నుంచే కంగారు పడుతుందా ఏంటి? ముందుగా సరే ఈ ఫ్యూచర్లో వీటన్నిటికంటే కూడా రేపు కమింగ్ ఎలక్షన్స్ మీద ఫోకస్ చేయండి. దానికి కన్ఫైన్ అయ్యి అంతవరకు అసలు ఏంటి పరిస్థితి, మన భవిష్యత్తు ఏంటి అనేది దాన్ని తీసుకొని అది గెలిస్తే అబ్బో ఇంకో 100 ఏళ్ళు అధికారంలో ఉన్నట్టు భావించాలి రేపు గెలిస్తే. మరి అటువంటిది ఎందుకంటే నేను ఇంత ఇదిగా చెబుతానికి గల కారణం వీళ్ళకు ఒక వ్యూహం లేదు, ఒక ఆలోచన విధానం లేదు, విమర్శలో నిర్మాణాత్మకమైన విమర్శ లేదు, అసెంబ్లీకి వెళ్తారా అది లేదు, శాసన మండలిలో ఏదైనా సరే తీసుకునే నినాదాలు లేకపోతే ఆ యొక్క ఎజెండాలు ఉంటాయే అవి ఏమైనా సమంజసంగా ఉంటాయో అది ఉండదు. మరి ఇన్ని లూప్ హోల్స్ పెట్టుకొని రేపు ఎన్నికల్లో గెలుస్తా అంటే ఎలా పాసిబిలిటీ ఉంటుంది? సో అందుగురించే ఇక్కడ స్వామివారి పైన భక్తి ఎవరెవరికి ఉంది ఏంటి అంటే మనం చూసాం. తాడేపల్లిలో అధికారంలో ఉండగా కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనం, అది కూడా గుర్తుంచుకోండి, ఖర్చు చేసి సెట్టు నిర్మించి అక్కడ పూజలు చేసిన ఘనత ఆళ్ళది. సో అటువంటి వారు వీళ్ళ భక్తి భావాలపైన విమర్శిస్తున్నారు అని అంటే ఆలోచించండి. నేను ఇదంతా కూడా ఎందుకంటే ఒక కుటుంబానికి సంబంధించిన అంశాన్ని లేవనెత్తున్నారంటే వీళ్ళ రాజకీయాలు ఎలా దుర్భరంగా ఉంటాయి అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇది. అఫ్కోర్స్ సొంత తోడబుట్టిన చెల్లెల్ని వదలలేదు, పసుపు చీర కట్టుకుంది అది ఇది అని చెప్పేసి కామెంట్ చేసిన వాళ్ళు, అలాగే ఇంకెందుకు అసలు రాజశేఖర రెడ్డి గారికే పుట్టలేదు వైఎస్ షర్మిల అని చెప్పేసి వాళ్ళ సోషల్ మీడియాను ట్రోల్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఇంకెంతకంటే గొప్పగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఆస్తులే మాకు తప్ప విలువలు, నైతికాలు అలాంటివి ఏమి ఉండవు. ఇక నో ఎథిక్స్ నో వాల్యూస్ అనే తరహాలో ఉంది. అందుగురించే కదా నిన్న కూడా వీళ్ళ ఆస్తుల పంచాయతీకి సంబంధించి వైఎస్ విజయమ్మ గారు ఆవిడ కూడా ఒక అఫిడవిట్ విడుదల చేశారుగా. ఇది వీళ్ళ యొక్క ఆలోచన విధానం. వీళ్ళకి ఆస్తుల పట్ల, సంపాదన పట్ల, డబ్బు పట్ల ఉన్న వ్యామోహం. రాజకీయం అనేది దేని గురించి అంటే డబ్బు సంపాదనకు, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు దీనికి. ఎందుకంటే దానికి ఇప్పుడు ఏదో మీరు నేను మాట్లాడుకోవడం అని కాదు, ఆ కేసులే దానికి నిదర్శనం. ఆ కేసులే చెప్తున్నాయి కదా వీళ్ళకి దేని వలన మక్కువ అంటే డబ్బు. అది మద్యం కుంభకోణమా, ఇసుక, గ్రానైటా, మైన్సా, ఏది వదిలేరు అని చెప్పేసి అని ఇప్పుడు అప్పటికే చాలా కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక చివరికి అన్నీ పోయి ఇప్పుడు మనకి అసలుకే ప్రమాదం కలుగుతుందేమో అనే ఉద్దేశం మీద హిందూ ఓటర్లు ఎక్కడ దూరం అవుతారా అని చెప్పేసి ఇదిగో ఈ రకంగా వీళ్ళకి దగ్గర అవడం సంగతి పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారికి దూరం చేద్దామనే ప్రయత్నం. దానికి ఏమవుతుంది? ఏమవుదు. సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఈ రకంగా వీళ్ళు చేస్తున్న వ్యవహార శైలి, వీళ్ళు తీసుకుంటున్న ఎజెండాలకైతే రోజు రోజుకి దిగజారుడు రాజకీయానికి నిదర్శనంగా వైసీపీ నిలుస్తుందా అనే ప్రశ్న అయితే ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.